Smileys, welcome to Lahan Diaries and welcome to my birthday weekend vlog. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శాండల్వుడ్ సెంటెడ్ క్యాండిల్ వెలిగించేసి ఈ డైరీలో నా మైండ్ లో రన్ అవుతున్న ఐడియాస్ అన్ని రాసేసుకోవాలి. ఎందుకంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏది ఇంపార్టెంట్, ఏది స్కిప్ చేయాలి, ఏది ఫస్ట్ చేయాలి, ఒక క్లారిటీ రావడం కోసం ఇలా పేపర్ మీద రాసేసుకుంటూ ఉంటాను. యానివర్సరీకి ఇలా ప్రాపర్ ప్లాన్ లేక అన్ని పనులు అలానే పెండింగ్ ఉండిపోయి లాస్ట్ మినిట్ లో హడావిడైపోయింది. బర్త్డే కి అలా జరిగితే ఖచ్చితంగా ఫీల్ అవుతా. ఎందుకంటే నాకు బర్త్డే కి సెంటిమెంట్ ఉంది. బర్త్డే రోజు ఎలా జరిగితే ఇయర్ మొత్తం అలానే జరుగుతుంది అని ఒక పిచ్చి సెంటిమెంట్ అన్నమాట. అలా ఫ్రైడే, సాటర్డే, సండే కూడా ఏం చేస్తానో చూపిద్దాం అనుకున్నా. కానీ సాటర్డేకి హెల్త్ బాలేక ఫుల్ డే బెడ్ రెస్ట్ లో ఉండిపోయాను. ఏదేమైనా వీలైనంత క్యాప్చర్ చేశాను. వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అనిల్ వచ్చే టైం అయింది. ఈ రోజు అనిల్ జిమ్ ప్లాన్ క్యాన్సిల్ చేసి నేను అనిల్ కలిసి బయటికి వెళ్ళాలి అనేదే నా ప్లాన్ అన్నమాట. ఏం చేశాను? నీకోసం ఒక పాట డెడికేట్ చేస్తాను. నీ చేపకళ్ళు గిచ్చుతున్నావే, నీ కోల కళ్ళు గుచ్చుతున్నావే, నా రెండు కళ్ళు మెచ్చుకున్నావే, నీ కాలి మువ్వ గల్లు మన్నదే, నీ కొంటె నవ్వు అల్లుకున్నదే, నా చిట్టి గుండె జిల్లు మన్నదే. చూడకు చూపుల నాటుకు చెంపల మైదానంలో, చీటికి మాటికి సిగ్గులు రేపకు గుంపుల పూలవనంలో, అట్టా ఊపిరిగాలై తాకావు నువ్వు, నన్నే ఓ మైనకు బొమ్మగా కవిగించేస్తావు, సూర్యుడు చురుక్కు మంది అనువనువు, నీ చేపకళ్ళు గుచ్చుతున్నవే, నీ కోల కళ్ళు గుచ్చుతున్నవే, నీ రెండు కళ్ళు ముచ్చుతున్నవే, నీ కాలి మువ్వ గల్లు మన్నదే, నీ కొంటె నవ్వు అల్లుకున్నదే, నా చిట్టి గుండె చిల్లు మన్నదే. 20 minutes later. We are going for shopping guys, birthday shopping అన్నమాట. సో నాకు ఒక కేక్ టాప్, A few inches later. ఇద్దరం వెళ్తే కొంచెం సరదాగా ఉంటుంది కాబట్టి. రేపెట్లో అనిల్ ఇంట్లో ఉండడు, క్రికెట్ టోర్నమెంట్ కి వెళ్తున్నాడు. ఇంకా ఎల్లుండి ఒకవేళ రేపు విన్ అయితే ఎల్లుండి మళ్ళీ ఇంకో మ్యాచ్ ఉంటుంది. ఎక్సర్సైజ్ త్యాగం చేశాను భార్య కోసం. ఇట్లా చెప్తావు మళ్ళీ గుచ్చి. అందుకే నేను జిమ్ పోయేదా వద్దా అంటే పొమ్మనే చెప్తారు ఎవరన్నా. త్యాగం చేసిన నా గుండెలో జిమ్. నా భార్య కోసం నేనేమి త్యాగం చేయలేదు. నేను ఒక అవివేకిని. వివేకంతో ఆలోచించండి. ఓకే గాయ్స్, సీ యు, బై. ఈ బర్త్డే డెకార్ ఐటమ్స్ అన్ని ఎక్కడ దొరుకుతాయా అని గూగుల్ మ్యాప్స్ లో వెతుకుతుంటే ఒక అడ్రస్ అయితే దొరికింది. అదేమో మేము యూజువల్ గా వెళ్లే మార్కెట్ కి చుట్టుపక్కలే ఉంది. ఎలాగో అంత దూరం వెళ్తున్నాం కదా, కోకోనట్ వాటర్ తీసేసుకుందాం అనుకున్నాం. లేట్ నైట్ అయిపోయింది, ఉంటాడో అని ఆలోచిస్తూ వెళ్తుంటే లక్కీగా షాప్ ఓపెన్ లోనే ఉంది. ఈ కోకోనట్ వాటర్ మాకు చాలా అఫోర్డబుల్ అనిపించింది. అందుకే ఇక్కడికి మళ్ళీ వస్తూ ఉంటాం, ప్రతి వీక్ వస్తూ ఉంటాం. ఈయనకి కూడా మేము అలవాటు అయిపోయాం అనమాట. మమ్మల్ని చూడగానే గుర్తుపట్టేసి ఒక బ్రైట్ స్మైల్ తో హలో అంటారు. లాస్ట్ లో అయితే కాంప్లిమెంటరీగా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. ఈసారి అయితే ఒక చిన్న బాటిల్ లో ఎక్స్ట్రాగా కోకోనట్ వాటర్ ఇచ్చారు. ఈ కోకోనట్ వాటర్ షాప్ కి దగ్గరలోనే ఉంది మేము వెళ్లాల్సిన బర్త్డే డెకార్ షాప్ కూడా. ఈ స్టోర్ లో ఇన్ని వెరైటీస్ దొరుకుతాయని అస్సలు అనుకోలేదు. యూజువల్ గా ముందే ప్లాన్ చేస్తుంటే షీన్ లో వైడ్ వెరైటీస్ అవైలబుల్ లో ఉంటాయి. అయినా కూడా అవి రావడానికి 5 to 7 days టైం అయితే పట్టేది. లాస్ట్ మినిట్ ఐడియాస్ కి ఇలాంటి స్టోర్స్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ హ్యాండ్ మేడ్ బొకేస్ ఉన్నాయి, గిఫ్ట్ బాక్సెస్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ డెకార్స్ ఉన్నాయి, బెలూన్స్ ఉన్నాయి, ఇంకా వాటికి కావాల్సిన యాక్సెసరీస్ అండ్ టూల్స్ కూడా ఉన్నాయి. ఇంకా పార్టీ పాపర్స్, క్రోన్స్, డాల్స్, క్యాండిల్స్, ఇంకా చాలానే ఉన్నాయి. మీన్ వైల్ ఇక్కడ అనిల్ కి 2 జడల విగ్ ఒకటి దొరికింది. ఇది చూడగానే అనిల్ కి లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ ఒకటి గుర్తొచ్చేసింది. ఆ సాంగ్ ఏంటో మీరు కూడా గెస్ట్ చేసి చెప్పేయండి. అండ్ అనిల్ కి ఈ విగ్ పెట్టుకొని ఆ సాంగ్ ట్రై చేయాలని ఉందంట. చూడడానికి మీరు రెడీ అయితే కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, చేసేద్దాం. ఎనీవేస్ మాకు నచ్చినవన్నీ తీసుకొని వచ్చేసాం. ఏమేం తీసుకున్నామో డెకార్ చేసేటప్పుడు చూపిస్తాం. Many hours later.
హాయ్ గైస్, దిస్ ఈజ్ సండే. సాటర్డే మొత్తం ఏం చేయలేదు, ఫుల్ బెడ్ రెస్ట్లో ఉన్నాను, హెల్త్ బాగాలేక. అలా రెస్ట్ తీసుకోబట్టి ఈరోజు ఈ మాత్రం ఉన్నాను. మిగిలిన పనులన్నీ ఈరోజు ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే మేము కేక్ కోసం వెళ్తున్నాము, ఎందుకంటే లహరికి కేక్ కట్ చేయడం ఇష్టం ఉంది కాబట్టి. నాకేం ఇష్టం లేదు, అనిలే పట్టుబట్టాడు. డెకార్ చేద్దాం, నాకు డెకార్ చేయాలని ఉంది, కానీ నాకు రాదు. నేను సెలెక్ట్ చేసిన నా సెలెక్షన్ మీద నాకు నమ్మకం లేదు. నీకు నచ్చిందే నువ్వు సెలెక్ట్ చేసుకో అని చెప్పాడు. అదే పనిగా షాప్కి తీసుకెళ్ళాడు కదా మొన్న, అది నాకు నచ్చినవే తీసియాలని తీసుకెళ్ళాడు అనమాట. ఇప్పుడు కూడా కేక్ సెలెక్ట్ చేయడానికి ఇద్దరం కలిసి వెళ్తున్నాం. అన్నిటికీ ఇద్దరం కలిసి వెళ్తాం కాబట్టి ఒకటే చేయడానికి కొంచెం ఆలోచిస్తాడు. చేయగలడు, బట్ నాకు నచ్చింది చేస్తే బెటర్ కదా అని ఆలోచిస్తాడు అంతే. సర్ప్రైజెస్ డజంట్ గో వెల్ విత్ మీ. నాకు ఎవరైనా సర్ప్రైజ్ చేస్తే అవన్నీ అటర్ ఫ్లాప్ అవుతాయి. పాపం వాళ్ళు ఎంత కష్టపడినా సరే నాకు తెలిసిపోతాయి, లేదంటే నాకు నచ్చవు, లేదంటే నేను డిసప్పాయింట్ అవుతా. సర్ప్రైజ్ ఇవ్వడంలో నాకు అంత నాలెడ్జ్ లేదు, టు బి ఫ్రాంక్. ఐ కాంట్ గివ్ సర్ప్రైజెస్. నేర్చుకోవాలి. ఇప్పుడు సర్ప్రైజ్ ఇవ్వాలంటే సర్ప్రైజ్ ఇవ్వడం కూడా ఒక ఆర్ట్. అదొక ఆర్ట్, ప్లస్ కనీసం మేమిద్దరం ఒకే చోట ఉంటాం, ఒకే ఇంట్లో ఉంటాం. ఏమన్నా చేస్తే కూడా తెలిసిపోతుంది ఎట్లా చేసేది తెలియదు. సో ఇప్పుడు మేము కేక్ సెలెక్ట్ చేయడానికి వెళ్తున్నాము. అలాగే నా హెయిర్ కొంచెం లెంతీగా అయిపోయింది, కట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఇప్పటికీ కూడా ఆలోచిస్తున్నాను కట్ చేయాలా వద్దా అని. ఎందుకో ఈ రోజు నా హెయిర్ నాకు బాగా నచ్చుతుంది అనమాట. కొంచెం లెంతీగా, కొంచెం నీట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ మామూలుగా మెయింటెనెన్స్ చాలా కష్టం, అందుకే కట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఒక్కొక్కటి వీలైనంత ఒప్పుకున్నంత ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ రోజుకింతే, నో ఇప్పటికింతే. ఏమైందిరా? ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది. నీరు గాలి నిప్పు నువ్వు ఆశీర్వదించాలి. ఓకే గైస్, సీ యు, బై. A few inches later. నా మొహం బాగలేదు, సో ఏమనుకోవద్దండి. ఎప్పుడు కూడా లహరి అందంగా కనిపిస్తేనే కెమెరా జుయ్ అని ఓపెన్ చేస్తుంది. నేను ఎలా ఉన్నా కూడా తనకి ఫరక్ పడదు. సో ఏంటి వీడు పల్లెగూరులా ఉన్నాడు అనుకోవద్దండి, ఎలా ఉన్నా భరించండి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అనిల్ని రెడీ అవ్వమన్నా కూడా అవ్వడు. బేసిక్గా నేను ఇట్లే ఉంటా అంటాడు, అందుకే ఏం చేయలేము. ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్, మై చాయిస్. బాయ్. ఇంటికి దగ్గరలోనే ఒక కేక్ షాప్ చూసాము, నడుచుకొని వెళ్ళిపోవచ్చు. అందుకే ఇద్దరం అలా సరదాగా మాట్లాడుకుంటూ ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ కేక్ షాప్ లో అక్కడ డిస్ప్లేలో ఉన్న కేక్స్ మాత్రమే ఉన్నాయంట. కనీసం ఆర్డర్ తీసుకుంటామని కూడా అడగలేదు వాళ్ళు. ఇంకొచ్చేసాము. బ్యాడ్ లక్, చాలా చిన్న కేక్స్ ఉన్నాయన్నమాట. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంకొక కేక్ షాప్ చూసాము, ఇది కూడా ఇంటి దగ్గరే. యానివర్సరీకి అన్ని లాస్ట్ మినిట్ లో ప్లాన్ చేసి ఫ్లాప్ అయింది అనిపించింది, అందుకే ఈరోజు కొంచెం ముందుగానే వెతుకుతున్నాము. ఇక్కడే ఒక అపార్ట్మెంట్ కింద కేక్ షాప్ ఉందంట, అక్కడికి వెళ్తున్నాము. కాకపోతే అదేంటంటే ప్రీ ఆర్డర్ మాత్రమే. చూద్దాం, ఒకవేళ నైట్ లోపు ఇస్తారు అంటే ఇక్కడే ఆర్డర్ చేద్దాం, లేదంటే వేరే కేక్ షాప్ వెతుక్కుంటాం. హ్యాపీ 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 హ్యాపీ. ఈ లొకేషన్ అయితే గూగుల్ మ్యాప్స్ లో కనిపిస్తుంది, కానీ డైరెక్ట్ గా వెతికితే అస్సలు కనిపించలేదు. చుట్టూ అక్కడే తిరుగుతూ ఉన్నాం, ఇంకా వేరే స్టోర్ అయితే వెతుకుతాం. ఇంటికి దగ్గరలో మంచి కేక్ షాప్స్ చూసాము, 3 ఫిల్టర్ చేసాము. అందులో 2 షాప్స్ ఆల్రెడీ చూసేసాం. ఫైనల్ గా ఈ షాప్ లో చూసేసి ఇక్కడ నచ్చకపోతే టైం వేస్ట్ చేయకుండా 85 degrees లోనే తీసేసుకుందాం అనుకున్నాం. మేము వెళ్ళినప్పుడే ఎవరికో కేక్ రెడీగా పెట్టున్నారు. ఫార్చునేట్లీ నాకు ఈ షాప్ నచ్చింది. లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. ఎటువైపు చూసినా గ్రీన్ గానే ఉందన్నమాట. ఆల్సో ఇక్కడ హెల్దీ కేక్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడున్న లేడీ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బెటర్ గా ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేశారు. అండ్ ఇక్కడ స్టోర్ లోపల క్యాప్చర్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళ పర్మిషన్ తీసుకుందామని
నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చా అని పర్మిషన్ లాగా అడిగితే తను పర్మిషన్ ఇవ్వడమే కాకుండా ఫ్రెండ్లీగా ఉండడమే కాకుండా లహన్ డైరీస్ కి సబ్స్క్రైబ్ చేసుకొని కేక్ ప్రైస్ చాలా వరకు డిస్కౌంట్ ఇచ్చారు. యాక్చువల్ కేక్ ప్రైస్ అయితే 1090 NTD. దానిపైన డెకార్, ఇంకా నేను తీసుకున్న క్యాండిల్స్, తను ఇచ్చిన ఎక్స్ట్రా స్పెక్స్ ఇవన్నీ కలిపితే ఈజీగా ఒక 1300 నుంచి 1500 వరకు అవుతుంది. కానీ మాకు 850 NTDకే ఇచ్చేసారు. మేము షాక్ అయ్యాము. తన ఫోన్ చూపించి నేను ఇప్పుడు మీ సబ్స్క్రైబర్ ని అని చెప్పి స్వీట్ గా డిస్కౌంట్ ఇచ్చానని చెప్పారు. ఎంత మంచిగా అనిపించిందో నాకైతే. చాలా మంచిగా ప్యాక్ చేసి చాలా స్వీట్ గా బర్త్డే విష్ చేసి మంచిగా సెండ్ ఆఫ్ చేశారు. టు బి ఆనెస్ట్ కేక్ టెక్స్చర్, క్వాలిటీ, టేస్ట్ చాలా బాగుందన్నమాట. ఇంకా మీద ఎప్పుడు కేక్స్ కావాలన్నా తన దగ్గరికి వెళ్తాను. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ హర్. Later that same evening. అండ్ హియర్ కమ్స్ ది హెయిర్ కట్. కేక్ తీసుకుని ఇంటికి వెళ్లే దారిలో స్పాంటేనియస్ గా తీసుకున్న డెసిషన్ ఇది. ఈ హెయిర్ సలూన్ కొంచెం మంచిగా అనిపించి లోపలికి వెళ్ళాను. చేపించుకుందామా వద్దనే థాట్ తోనే లోపలికి ఎంటర్ అయ్యాను. కానీ తను లక్కీగా ఇంగ్లీష్ లో మాట్లాడింది. సరే ఇంకా సెకండ్ థాట్ ఏం లేకుండా హెయిర్ కట్ చేపించేసుకుందాం అనుకున్నా. నాకు ఎలా కావాలో తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. తను ఎగ్జాక్ట్లీ అలానే కట్ చేసింది అనమాట. ఆల్సో మంచిగా గ్రూమ్ చేసి పంపించింది. నెక్స్ట్ డే నా బర్త్డే అని చెప్పాను. తనతో చాలా సేపు మాట్లాడాను. తను ఇండియాకి రావాలనుకుంటుందంట. సో అలా చాలా సేపు మాట్లాడుకున్నాం. షీ వాజ్ సూపర్ ఫ్రెండ్లీ అండ్ హెయిర్ కట్ కూడా నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. 1 hour later. యాక్చువల్ ప్లాన్ అయితే కేక్ తీసుకుని ఇంటికి వెళ్ళి 1 hour రెస్ట్ తీసుకుందామని. కానీ అనుకోకుండా హెయిర్ కట్, వెంటనే కాస్కో. ఇంటికి వెళ్తామో లేదో బయట తిరుగుతూ ఉండిపోయాము. ఇప్పుడు ఎందుకు కాస్కోకి వచ్చామంటే బొకే తీసుకుందామని. ఇక్కడ చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో పెద్ద పెద్ద బొకేస్ దొరికేస్తాయి. అందుకే ఇక్కడికి వచ్చేసాము. తైవాన్ లో ఎందుకో బొకేస్ చాలా కాస్ట్లీ. ఒక్కొక్క ఫ్లవర్ $30, $50 అలా ఉంటుందన్నమాట. ఇక్కడైతే బొకే మొత్తం కలిసి 279 NTD కి దొరికేస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ కూడా పెద్దగా స్టాక్ లేదు, మొత్తం ఎంటీ అయిపోయింది. వీకెండ్ కదా, సో ఓన్లీ బొకే తీసుకుంటే ఏం బాగుంటుంది అని ఇంకా కొన్ని సరుకులు తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. A little longer than a few minutes later. మాకు కావాల్సినవన్నీ ఒకేసారి తీసుకుని ఇంటికి వచ్చేసాము. మేము ఇంటికి వచ్చే టైంకి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా డిన్నర్ చేసి అలానే బెలూన్ డెకార్స్ అన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్ ప్లాన్ ప్రకారం అయితే 7 o'clock డెకార్ స్టార్ట్ చేయాల్సింది. అనుకోకుండా మధ్యలో అన్ని ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి చాలా లేట్ అయిపోయింది. ఇవన్నీ ఫ్రైడే నైట్ షాపింగ్ లో తీసుకున్నవి. ఏమేమి తీసుకున్నామో చూపించేస్తా. ఫస్ట్ అయితే ఈ మాన్యువల్ బలూన్ బ్లోవర్. ఆ తర్వాత బలూన్స్ అన్నిటిని ఈ స్టాండ్ లో పెట్టడానికి తీసుకున్నాం, కానీ ఇది యూజ్ అవ్వలేదు. ఈ పార్టీ పాపర్స్ అయితే 2 తీసుకున్నాం, ఒకటి ఫెయిల్ అయినా ఒకటి ఉంటుంది అని. అండ్ ఇది వచ్చి హ్యాపీ బర్త్డే స్టార్ బలూన్, కేక్ టాపర్. ఇంకా మేమైతే నార్మల్ గా కాకుండా కొత్తగా బలూన్స్ ని పైనుంచి కిందకి హ్యాంగ్ చేద్దాం అనుకున్నాం. దానికోసం సాటిన్ రిబ్బన్, నా ఏజ్, బర్త్డే క్యాండిల్స్, బలూన్స్ ని స్టిక్ చేయడానికి బలూన్ గ్లూ. అండ్ ఫైనలీ ఇది వచ్చి అనిల్ కి నచ్చిన బ్యాక్గ్రౌండ్ డెకార్ అన్నమాట. సో ఇందులో ఏమేమి ఉన్నాయి అండ్ మేము ఎలా డెకార్ చేసామో ఇప్పుడు మీరు చూసేయండి. ఫస్ట్ అయితే బలూన్స్ అన్ని బ్లో చేద్దాం అనుకున్నాం. ఒకరు బ్లో చేస్తుంటే ఇంకొకరు టై చేస్తూ వస్తున్నాం. మాకు ఇది సూపర్ ఫన్ అనిపించింది. ఇద్దరం మాట్లాడుకుంటూ మ్యాచ్ చూసుకుంటూ అలా ఈజీగా చేసేసాం. ఫైనల్ గా ఇన్ని బలూన్స్ కలెక్ట్ అయ్యాయి. ఫైనల్ డెకార్ చూసేద్దామా. ఇద్దరి ఎఫర్ట్స్ కలిపితే ఫైనల్ గా డెకార్ ఇలా వచ్చింది. నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఈ కేక్ మా ఇద్దరికి నచ్చింది. అందుకే చాలా డెలికేట్ గా హ్యాండిల్ చేస్తున్నాడు అనిల్ అయితే. తెచ్చినాడా కేక్ కట్ చేయి. నేను చేయను, ఇంకెందుకు తెచ్చుకోండి, అది క్యూట్ గా ఉంది. నేను కట్ చేయలేను దీన్ని. చూడండి బాగుందో. ఇప్పుడు ఇవంతా కట్ చేయాలంటే ఇవంతా తీసేయాల. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. ఇదంతా మీకోసం. ఇప్పటికైతే ఇంతే. మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. 8 hours later. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే టు మీ. ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్తారు కాబట్టి నాకు నేనే చెప్పేసుకుంటున్నాను. నైట్ ఒక 2:30 అలా అయిపోయింది మేము పడుకునేసరికి. చాలా లేట్ అయిపోయింది. చాలా లేట్గా లేసాము. లేచి రెడీ అయి పూజ చేసి ఇప్పుడు కేక్ తింటున్నాను. ఇదే నా బ్రేక్ఫాస్ట్. కేక్ అయితే చాలా చాలా బాగుంది, స్ట్రాబెర్రీ ఫ్లేవర్.
నాకైతే చాలా నచ్చింది. మళ్ళీ మళ్ళీ కేక్ షాప్ అంటే అదే షాప్ కి వెళ్తా, అంత బాగుందన్నమాట. నేను అనిల్ ఇద్దరం రెడీ అయిపోయాం. ఇది తినేసి ఇటాలియన్ రెస్టారెంట్ కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళనంత క్యాప్చర్ చేసి మీకు కూడా చూపిస్తాను. అనుకున్నట్టుగానే ఇటాలియన్ రెస్టారెంట్ కి వచ్చేసాము. యానివర్సరీకే ఇక్కడికి రావాల్సింది, కానీ అనిల్ కి ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళాలనిపించి ఈ ప్లాన్ అక్కడికి మార్చేసుకున్నాం. నా బర్త్డే కైనా ఇక్కడికి రావాలని పక్కాగా ఫిక్స్ అయ్యాను. మొత్తానికి వచ్చేసాం. చాలా చాలా హ్యాపీగా ఉంది. వీక్ డే కదా, అది కూడా మండే కదా, ఎవరు వస్తారులే అనుకున్నా, కానీ మేము వచ్చే టైంకి రెస్టారెంట్ మొత్తం ఫుల్ గా ఉండింది. అందుకే సరిగా క్యాప్చర్ చేయలేకపోయాను. మేము ఏమేమి ఆర్డర్ చేయాలో ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయి వచ్చేసాం. అందుకే పెద్దగా టైము పట్టలేదు, అంత కాంప్లికేటెడ్ గాను అనిపించలేదు. ఈ మెన్యూలో ఏదైతే పిక్చర్స్ ఉన్నాయో సేమ్ ఎగ్జాక్ట్లీ అలానే మనకు సర్వ్ చేస్తారు. అన్నట్టు నేను చెప్పేది మర్చిపోయా కదా, మేము ఎక్కడికి వచ్చామంటే టవ్యూన్ సిటీ అవుట్స్కట్స్ లో ఉండే టోస్కెనీని కెఫే రెస్టారెంట్ కి వచ్చాము. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్ కి గూగుల్ మ్యాప్ లో మనకి మెన్యూ దొరికేస్తుంది, అందుకే ముందే చూసుకొని వచ్చేసాం. అండ్ మేము ఆర్డర్ చేసినవైతే హాట్ ఇటాలియన్ కాఫీ, దానికి కాంబో లాగా ఫ్రెష్ క్రిస్పీ బ్రెడ్ విత్ ట్యూనా సాస్, టాస్కెనీని స్పెషల్ ఫ్రూట్ టీ, చికెన్ అండ్ మష్రూమ్ సూప్ విత్ పఫ్ పేస్ట్రీ. ఇదైతే చాలా బాగుంది. నాకు పఫ్ పేస్ట్రీ అయితే చాలా చాలా నచ్చింది. సూప్ కూడా ఫ్లేవర్ చాలా బాగుంది అన్నమాట. ఈ కాంబోలో డిజర్ట్ కూడా ఉంది, కానీ లాస్ట్ లో ఇస్తామని చెప్పారు. యాక్చువల్ గా ఈ కాంబో మేము ఆర్డర్ చేయాలనుకోలేదు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత టెంప్ట్ అయ్యి ఆర్డర్ చేసేసాము. అవి కాకుండా మార్గరిటా పిజ్జా ఆర్డర్ చేశాను. దాంతో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేద్దాం అనిపించింది. పిజ్జా అయితే 10 on 10 ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తగ్గేదే లేదు. బయట క్రిస్పీగా, లోపల అల్ట్రా సాఫ్ట్ గా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చాయి. అనిల్ ఏమో చికెన్ పెస్తో రిజార్టో ఆర్డర్ చేశాడు. ఇక్కడితో ఆపేసి ఉంటే బాగుండేది, కానీ క్రీమీ లెమన్ చికెన్ పాస్తా కూడా ఆర్డర్ చేసాము. పాస్తా కంటే రిజార్టోనే చాలా బాగుంది. ఫైనల్ గా డిజర్ట్ కి కేక్ ఇచ్చారు. ఫస్ట్ టైం అనిల్ ఒక కేక్ ని ఇంతగా ఎంజాయ్ చేస్తూ తినడం చూసా నేనైతే. యానివర్సరీకి చేసిన మిస్టేక్ ఇక్కడ రిపీట్ చేయకుండా ఎంత తినగలమో అంత మాత్రమే తినేసి వచ్చాము. అలా బ్రంచ్ ఫినిష్ చేసుకుని బయటికి వచ్చామో లేదో చల్లగాలి, విపరీతమైన చల్లగాలి, చాలా చిరాకు వచ్చేసింది. ఆ రోజంతా కూడా ఇలానే ఉండిందన్నమాట. కానీ కెఫే లోపలే కాదు, బయట కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండింది. ఇక్కడ కొన్ని వీడియో క్లిప్స్ ఇంకా ఫొటోస్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. నా బర్త్డే రోజు తీసుకున్న అన్ని ఫొటోస్ కూడా ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. ఇంతవరకు ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అవ్వండి. లాంగ్ వీడియోసే కాకుండా షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, అవి కూడా పోస్ట్ చేస్తాను. ఫస్ట్ ఈ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాక అవి అప్లోడ్ చేద్దామని ఇంతవరకు పోస్ట్ చేయలేదు. సో అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. Later that same evening. ఆ రోజు ఈవినింగ్ యుఎస్ఏ నుంచి నా ఫ్రెండ్ నిఖిల నాకు ఒక సర్ప్రైజ్ పంపించింది అనిల్ ద్వారా. అది చూసి ఇంకా నాకు వచ్చే కాల్స్, మెసేజెస్, స్టోరీస్ మోస్ట్లీ ఫీమేల్స్ నుంచినే ఉన్నాయంట. దానికి అనిల్ రియాక్షన్ చూడండి. I'm jealous. యు ఆర్ జెలస్. Yes. జెలస్ అబౌట్ వాట్? Fans ఫ్యాన్స్ and friends. Friends. That you have. సరిగ్గా చెప్పు. Fans and friends that you guys have. Not that you guys, only you. అంటే ఏ రకంగా? ఏమో అమ్మ, మీరు అంటే స్టార్లు, మేము ఏదో కొంచెం ఎందుకు అట్లా అంటున్నావు చెప్పు. ఊరికే తిట్టు పడితే నా బర్త్డే 45 మంది కూడా విష్ చేయరు. అలాంటి నీకు మెసేజ్ మీద మెసేజ్లు, కాల్స్ మీద కాల్స్, స్టోరీలు అట్లా నడుస్తుంది. నీకు ఏం చేస్తాం? జెలస్. సరే, ఎస్ ఐమ్ జెలస్. సో వాట్? పాప పుట్టినరోజు మీలో ఎంతమందికి అల్లం సాయి అంటే ఇష్టం గైస్? మా పాపకు సాయి అంటే ప్రాణం. ఏం రా, సాయి అంటే ప్రాణం కదా నీకే? కోసుకుంటావు కదా. A few minutes later. Ginger tea. Thank you so much. Exclusively for you. Thank you. Happy I birthday. love you. Thank you. Cheers guys, cheers.
ప్రతిసారి అనిల్ పెట్టే ఎఫర్ట్స్ కి నేను ఫిదా అవుతూనే ఉంటాను. అనిల్ నా లైఫ్ లో ఉండడమే నాకు ఒక పెద్ద గిఫ్ట్. అలాంటిది ఇంత మంచిగా ఇంత ఎఫర్ట్స్ పెడితే అదొక బ్లెస్సింగ్ లాగే అనిపిస్తది. నా బర్త్డే రోజు నేను డిసప్పాయింట్ అవ్వకుండా హ్యాపీగా ఉండడానికి, నాకు నచ్చినట్టు జరగడానికి చాలా ట్రై చేశాడు అండ్ అలానే జరిగింది కూడా. ఈసారి బర్త్డే కి ప్లాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా యానివర్సరీ లాగా ఫ్లాప్ అవ్వకుండా ప్రశాంతంగా గడిచిపోతే చాలు దేవుడా అనుకున్న దానికి మించి ప్రశాంతంగా జరిగింది. నా బర్త్డే అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు అనిల్ స్వీట్ చేస్తున్నాడు నా కోసం. పాలకోవా తీసుకోవా. ఐ లవ్ పాలకోవా. గువ్వల చెరువు వాడి పాలకోవా. స్పెషల్ స్పెషల్ పాలకోవా. అండ్ ఇదే అనిల్ చేసిన డెలిషియస్ హోమ్ మేడ్ పాల్కోవా. ఎవ్వరికి ఇవ్వకుండా చాలా చాలా డెలిషియస్ గా ఉన్నింది. లాస్ట్ కి అనిల్ కి కూడా ఇవ్వకుండా తినేసా. ఇట్ వాజ్ మై బెస్ట్ బర్త్డే అనమాట. ఆల్మోస్ట్ బర్త్డే మొత్తం అయిపోయింది. ఇంకా డిన్నర్ చేయడమే లేట్. ఇంకా డిన్నర్ చేస్తే ఈ రోజు కూడా అయిపోతుంది. నాకైతే ఈసారి బర్త్డే చాలా చాలా నచ్చింది. నాకు నచ్చినట్టు జరిగిందనమాట. ప్రశాంతంగా లవ్ లాఫ్ అండ్ పీస్. ఇదే బర్త్డే కి ఎండ్ అనుకున్నా, కానీ చాలా లేట్ గా అయినా హేమంత్ అన్న వాళ్ళు వచ్చారు. కేక్ అండ్ గిఫ్ట్ తీసుకొచ్చారనమాట. సరిగా క్యాప్చర్ చేయలేదు కానీ ఫోటో అయితే ఇంక్లూడ్ చేస్తా. సో అలా నా బర్త్డే కొత్తగా వింతగా పెద్దగా ఏం లేకపోయినా నాకు నచ్చినట్టు జస్ట్ లవ్ లాఫ్ అండ్ పీస్ తో జరిగింది. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్ హ్యాపెండ్. అందులో మీరు పంపించిన మెసేజెస్, స్టోరీస్, కాల్స్ కూడా ఉంటాయి. నా బర్త్డే రోజు నన్ను హ్యాపీ చేయడానికి మీరు పెట్టిన ప్రతి చిన్న ఎఫర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో మీరు ఇంతవరకు వచ్చారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లహన్ డైరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని కూడా ఆల్ లో పెట్టుకోండి. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో లహన్ డైరీస్ ని ఫాలో అయిపోండి. ఇంకా వోకల్స్ కోసం సపరేట్ గా లహన్ వోకల్స్ కూడా ఉంది, అది కూడా ఫాలో అయిపోండి. ఇంకా ఈ వీడియోకి లైక్, హైప్, షేర్, కామెంట్ ఏదో ఒకటి చేసి మీ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.